ఇచ్చు వీళ్ళు. రెండవది ఓటర్లకి రేపు పొద్దున ఫ్యూచరు ఓట్లని మన వాళ్ళ ఓట్లని పోలరైజ్ అయ్యి ఎదురు వాళ్ళ ఓట్లని డివైడ్ చేయొచ్చు. దానికి ఒక ట్రైల్ వేస్తున్నారు ఇప్పుడు స్ట్రాటజిక్గా. ఒకసారి దేశ రాజకీయాల్లో చూసుకుంటే ప్రధానంగా ధనకడ్ రాజీనామా తర్వాత భారతీయ జనతా పార్టీకి ఒక రకంగా అనూహ్యంగా ఒక మచ్చ ఏమన్నా వచ్చి పడిందా? కాంగ్రెస్ పార్టీకి ఈ రాజీనామా అనుకూలంగా ఏమన్నా మారిందా? మచ్చేసేవాడు ఎత్తనే ఉంటాడు, కొత్తగా పోయింది దాంట్లో. ఏమన్నా రేపమంటారా? ఆయన రాజీనామా చేశాడు, చేయడం వెనకాల క్లియర్ కట్ కారణాలు ఆయన చెప్పలేదు, అనారోగ్యం అని చెప్పాడు. భారతీయ జనతా పార్టీ ఆయన వేధించింది. గుడ్, నీకే. ఆయన రాజీనామా చేసిన సందర్భంలో జరిగిన పరిణామాలను ఓటంకించుకుంటే బీజేపీ దాంట్లో పబ్లిక్ ఏముంది సంబంధం? ఇప్పుడు దాంట్లో పబ్లిక్ ఏం సంబంధం లేదు. భారతీయ జనతా పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఉంటే బీజేపీ నుంచి వెళ్ళిపోయాడు. దాంట్లో కాంగ్రెస్కి ఏం సంబంధం, కమ్యూనిస్టులకి ఏం సంబంధం, వీళ్ళకేం సంబంధం? వీళ్ళ దగ్గర ఉన్నోళ్ళు వీళ్ళ విధానాలకు వ్యతిరేకంగా ఉంటే వీళ్ళు ఉంచుకుంటారా? ఉంచుకోరు కదా. ఇప్పుడు శశిధరూర్ని ఏమంటున్నారు, దూరం పెట్టట్లేదా? శశిధరూర్ని మేము మీటింగులు కూడా పిలవమంటలేదా అంటున్నారు కదా. నీ పార్టీ నీకు ఎట్లాగా ఆలోచిస్తావో వాడి పార్టీ ఆ డెసిషన్స్ తీసుకుంటాడు, మధ్యలో నువ్వెవరు మాట్లాడడానికి?